నామం పలికితే ఎంత గొప్పదో మనము కూడా భగవంతు నామాన్ని పలికితే కూడా అంత గొప్ప శక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసినాడు. ముఖ్యంగా ముక్కులో ధ్యానం గురించి చెప్పు మయా బాబా మయ తల్లి చూడమ్మా, ఒక్క విషయం చెప్తానమ్మయ్యా. కోడి అనేక సార్లు చెప్పుకుంటూ వస్తాను ఈ విషయాన్ని. కోడి నేల మీద ఎదిరేది మాత్రం వాస్తవమే. ఆ కోడి వచ్చి రాతి మీద ఎదిరితే దాన్ని ఏమంటామయ్యా? చూడండి, మన ఊర్లో ప్రాపంచిక విషయాలు మాట్లాడుకుంటే సహజం. ఇక్కడ పరమాత్మ దైవాంత సంబోధులైనటువంటి గురువులు వచ్చినప్పుడు మనము కూడా ఆ బూటి చేరడానికి కోసం ఏమి చేయాలనే విషయాన్ని తెలియజేసేకే మన ముందుకు ఉండాలి. అట్లప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే ఇంకా అర్థం చేసుకోవడము పెద్దోళ్ళు మీరంతా. కాబట్టి నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే. అట్లాంటి విషయాలు ఎక్కడా చిక్కవు, ప్రాపంచిక విషయాలు ఎక్కడైనా చిక్కగలవు. కాబట్టి ముక్కులో కదిలాడే గాలి ముక్కంటి వరకు తీసుకుని సత్యాన్ని తెలియజేసినాడు. జ్ఞానమే నీ ధ్యేయం కావాల, జ్ఞానమే నీ ధ్యేయం. కాబట్టి స్వామి మైక్ తీసుకుంటానే మన యొక్క చిన్న పిల్లల నుంచి కూడా ఈ సాధన చతుస్థాయి పద్ధతుల్లో పిల్లలను నడిపిస్తే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు బ్రహ్మజ్ఞానం తెలుసుకునే వాళ్ళు ఇంకా ముందంజగా ఉంటారనేటువంటి విషయాన్ని తెలియజేసినాడు. ఏ విధంగా అంటే రేపు తీసుకున్నాను నేను స్వామి నిరుస్వామి గారు చెప్పిన విధంగానే స్వామి కూడా ఆ మాట అన్నాడు. కానీ మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామంటే ఒక గ్రామంలో ఒక కొట్టం అంటుకుంది. బాగి నల్లమ్మయ్య ఒక గ్రామంలో నాకు ఒక కొట్టం అంటుకుంది. అంటుకుంటానే ఆ ఇంట్లో వాళ్ళు ఆ పక్కనుండే వాళ్ళంతా బయటకు వచ్చినారు. వస్తేనే గ్రామ పెద్ద కూడా తెలియజేస్తేనే బయటకు వచ్చినాడు. వస్తేనంతా రచ్చకట్ట మీద కూర్చొని ఆలోచన చేశాడు. కొట్టం అంటుకుంటాంది, ప్రస్తుత కర్తవ్యం ఏం చేద్దామని చెప్పేసి ఆలోచన చేయడం చెప్పేసి అందరికీ ఆ విషయం తెలియజేశాడు. స్వామి ఇది ఆలోచన చేసే సమయం కాదు, బండుకు పోయి ఒక నగని కానీ తడకని కానీ ఒక ఏదో ఒకటి వస్తువు బయటికి ఎక్కేస్తే కొంచెమన్నా కూడా విపత్తు తక్కువవుతుందని చెప్పేసి అంటారు. ఇంకొక ఆయన చేస్తారు, స్వామి అది సమంజసమైనటువంటిది కాదు, పక్కన పల్లెలు ఫైరింగ్ అని అది అగ్నిని ఆర్పేటువంటి యంత్రం అక్కడ ఉంటుంది, అక్కడ పోయి మనం దాన్ని తీసుకెళ్తే సమూలంగా పూర్తి చేయొచ్చు అని చెప్పేసి అంటాడు. దాన్ని కొంచెం అగ్గిని ఆర్పచ్చు అంటాడు. మూడాయన చేస్తాడు, వీరిద్దరికి పిచ్చి పట్టింది స్వామి, అది సరైన సమాధానం కాదు, నేను చెప్తాను స్వామి అంటాడు. చెప్పయ్యా అంటాడు. చూడు స్వామి, ఇంటికి ఒకరు పోయి పాన గంటపార తీసుకొని వచ్చి ఆ కొట్టంకాడ బాయి దొరికితే నీళ్లు పన్నాయనుకో అద్భుతంగా ఆర్పచ్చు అంటాడు. చూడండి, మనము కూడా మోక్షానికి మనమంతా కంకణం కట్టుకోవాలని చెప్పి పెద్దలు మనం చెప్తాంటే ఇంకా కాలము ఆయన ఎప్పుడు బాయిలో గిని, ఎప్పుడు నీళ్లు పడిని, ఎప్పుడు కొట్ట మార్పింది, ఎప్పుడు నీకు సమస్యలు నీళ్ళలోకి తీరుతాయి, ఎప్పుడు గురుపదేశం తీసుకుంటావు, ఎప్పుడు ఆ గుడికి చేరుతావు. కాబట్టి అవన్నీ ఆలోచన చేయకోకుండా వెంటనే ఏదో ఒకటి అవన్నీ పీకడమా, ఇంటికి పిండి తెచ్చి ఆర్పడమా ఆ ప్రయత్నం చేస్తే కొంచెమన్నా కూడా వాళ్ళకి సేద తీర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము కూడా వయసు కాదు ముఖ్యం, శ్రద్ధ ముఖ్యం. ఏమన్నమయ్య శ్రద్ధ ఉంటే మనం ముందు వైపు అవకాశం ఉంటుంది. శ్రద్ధ, సబూరి, విశ్వాసం ఉండాల. అంతటి దివ్యమైనటువంటి విషయం చెప్పినటువంటి స్వాముల వారికి సంజీవి రెడ్డి గోవిందపల్లి నుంచి వచ్చినాడు. గోవిందపేట నుంచి కూడా లక్ష్మణుడు మూర్చపోతానే ఆయనే స్వామి సంజీవుని పర్వతాన్ని ఏ విధంగా తీసుకొని వచ్చినాడో, ఎందుకో ఆ లక్ష్మణుని మూర్ఛ నుంచి పైకి లేపడానికి. అంత గోవిందపేట నుంచి కూడా సంజీవ రెడ్డి స్వామి అంతటే విలువైనటువంటి విషయాలు తీసుకొని వచ్చి మనమంత అజ్ఞానంలో మునిగిపోయినాం, మనం తప్పరించుకొని పైకి లేచేదానికి ఆధ్యాత్మిక విషయాలు వినిపించినటువంటి మహానుభావులు కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పూజ్యులు రాప్తాడు గ్రామస్తులైనటువంటి తిమ్మప్ప స్వాముల వారు ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాము.